ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్ట్ 7, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా నుందువు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా నుందువు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఎందుకు ఈ వాగ్దానం చేస్తున్నారు అంటే, ఆయన చేతిలో మనము భూషణ కిరీటముగా ఉండాలంటే మొదటగా ఈ వాగ్దానము ఎవరికి చేస్తున్నారో మనకి తెలియాలి. ఈ వాగ్దానము హెప్సిబా అని అనబడు ఒక స్త్రీ కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాడు. అలాగే హెప్సిబా ఎవరు అంటే ఒక గొప్ప ప్రవక్త అయిన యెషయా గారి కుమార్తె. అలాగే ఒక మంచి భార్యగా పేరు పొందింది, హిజ్కియా రాజుకి భార్యగా ఉండి. అలాగే ఒక గొప్ప కుమారుని కని మంచి తల్లిగా కూడా ఆయన పేరునిచ్చాడు. ఆమెకు మనష్షే అనే కుమారుణ్ణి ఆమె కని దైవ సేవకు అప్పగించింది. ప్రియమైన దేవుని సంగమా, ఆమెలో అనేక మంచి గుణాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఆమెను ఒక కిరీటముగా తయారు చేశాడు. ఆయన చేసిన పనిని ఎప్పుడూ కూడా మనము వ్యర్థముగా పాడు చేసుకోకూడదు. హెప్సిబా తనకు నచ్చినట్టుగా జీవిస్తే దేవుని చేతిలో కిరీటముగా ఎప్పుడూ ఉండలేదు. కానీ దేవుడు ఏదైతే చెప్పిన మాటల్లో నడిచిందో, తనకు అప్పచెప్పిన పనిని పూర్తి చేసిందో, దేవుడు తనని ఒక కిరీటముగా నుంచాడు. ఆమె ఎప్పుడూ కూడా ఇంకా ఎవరి చేతిలో కూడా ఒక మాట కూడా అనిపించుకోకుండా గౌరవంగా ప్రధానంగా ఆయన ఆమెను ఉంచాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా హెప్సిబా వలె ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి స్త్రీగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకానికి మనం మాదిరికరంగా ఉండాలని మన ప్రభువు ఆశపడుతున్నారు. కనుక మనం ఆయన చేతిలో భూషణ కిరీటముగా ఉండడానికి సిద్ధపడదాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.